నమస్కారం. మనం లక్ష్మీదేవినేని గారితో ఉన్నాం. మా సోదరి దాదాపు 22 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నారు. అమెరికాలో ఒక లా ఫర్మ్కి పనిచేసి దాని తర్వాత ఇప్పుడు స్వయంగా తానే అమెరికన్ ఇండియన్స్కి వీసా స్టేటస్ గురించి వాళ్ళ సిటిజన్షిప్ గురించి సహాయం చేసే కార్యక్రమంలో ఉన్నారు. అంతేకాకుండా సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. టానాకి రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు, ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్గా ఇప్పుడు ఉన్నారు. టానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి మెంబర్గా కూడా ఎన్నికయ్యారు. మొన్ననే బెంగళూరులో లీడ్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళు ద మోస్ట్ ఎమినెంట్ 111 విమెన్ ఆఫ్ ఇండియా 111 మందిలో ఒకరిగా ఆమెను పిలిచి సన్మానించారు. అంటే ఎక్కడ ఉన్నా కూడా సమాజానికి తోడ్పడటం, ఇతరులకు సహాయం చేయటం, ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే దాన్ని సంపూర్ణంగా జయప్రదం చేసే వరకు కృషి చేయటం అనేది లక్ష్మికి అలవాటు. ఇప్పుడు అమెరికాలో రీగన్ ప్రభుత్వం పోయింది, బైడెన్ ప్రభుత్వం వచ్చింది. దాని తర్వాత మధ్యలో ట్రంప్ ప్రభుత్వం వచ్చింది. ట్రంప్ ప్రభుత్వానికి బైడెన్ ప్రభుత్వానికి మధ్య తేడా ఏమిటి? ఇండియన్ అమెరికన్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఆ ట్రంప్ హయాంలో కొంత స్వేచ్ఛ తగ్గినట్టు అనిపించిందా? ఇప్పుడు బైడెన్ హయాంలో స్వేచ్ఛ పెరిగినట్టు అనిపించిందా? టానా సభ్యులు ఏమనుకుంటున్నారు, అమెరికన్ ఇండియన్స్ ఏమనుకుంటున్నారు, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్కారం. నమస్తే అన్నయ్య. నమస్కారం. చెప్పండి. చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. సకలం ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు ఎంతో కాలం చాలా పేపర్స్లో వర్క్ చేసి ఫైనల్గా మీరు సొంతంగా ఒక పేపర్ని స్టార్ట్ చేయడం, ఛానల్ని స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. మా అందరికీ మీరు చాలా అండగా ఉండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు. ఇప్పుడు ఈ రోజున ఈ కార్యక్రమంలో మీతో పాటు పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది నాకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అమెరికాలో ఏం జరుగుతుందని చెప్పండి. అమెరికాలో కొత్తగా జరగడం ఏం లేదండి. కాకపోతే మీకు తెలిసిందే కదా, ప్రతిసారి ప్రభుత్వాలు మారినప్పుడు ఒకళ్ళు చేసింది ఇంకొకరికి నచ్చదు. సో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇమిగ్రేషన్లో ఇప్పుడు ఒబామా వచ్చినప్పటి నుంచి, ప్రెసిడెంట్గా ఒబామా గారు ఉన్నప్పటి నుంచి చాలా చేంజెస్ జరిగినాయి ఇమిగ్రేషన్లో. H1Bలకు కానివ్వండి, గ్రీన్ కార్డులకు కానివ్వండి. అంటే అది ఇండియన్ అమెరికన్స్కి అనుకూలంగా జరిగినాయా, వ్యతిరేకంగా జరిగినాయా? అంటే వ్యతిరేకంగా అని ఏం లేదండి, స్ట్రీమ్ లైన్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఎప్పుడు మనకి జనాభా పెరగడము, అవసరాలు పెరగడము, వాళ్ళకు ఉన్న లిమిటేషన్స్ అంటే వీసాలు తక్కువ ఉండడము, దాంతో వచ్చిన వాళ్ళందరినీ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలి కదా. ఆ ప్రాసెస్లో చాలా జాగ్రత్తగా అంత సిస్టమ్ని అంతా సెట్ చేశారు ఒబామా ఉన్న టైంలో. దాని తర్వాత కొంచెం ట్రంప్ గారు వచ్చినప్పుడు బాగానే డిస్టర్బెన్స్ వచ్చింది అందరికీ. ఆయన లోకల్గా ఉన్న వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలనడము, అనుకోకుండా ఈ కోవిడ్ రావడము, ఆ ఇబ్బందులతోటి మన వాళ్ళు బాగానే ఇబ్బందులు పడ్డారండి అక్కడ. ఈ ఇబ్బందులన్నీ ఎదుర్కొని 4 years అయిపోయింది. అలా ఇప్పుడు బైడెన్ ప్రభుత్వం వచ్చింది. ఆయన అగ్రెసివ్గా ఏం చెయ్యట్లేదు. అంటే ఇది H1 వాళ్ళు ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, ఇలాంటివన్నీ ఏం చేయకుండా ఉపకారం చేయట్లేదు, అపకారం చేయట్లేదు. అవునండి, ఉన్న రూల్స్ అన్నిటినీ జాగ్రత్తగా అందరూ పాటించాలి. ఈ ఉన్న వాటిని పాటించుకుంటూ మనం ముఖ్యంగా ఈ టైంలో అందరూ కలిసిమెలిసి చేయాల్సింది ఏంటంటే ఈ కోవిడ్ నుంచి మనం అందరం బయటపడడం. ఇది చేస్తే బాగుంటుంది. తర్వాత అందరం కలిసి ఉండాలి అని చాలా శాంతియుతంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన ప్రస్తుతానికైతే. సో కొంత ఊపిరి పీల్చుకున్నాం అందరం. ఇంక్లూజివ్నెస్ అనేది ఆయన టీమ్, ఆయన క్యాంపెయిన్ టీమ్ కూడా ఇంక్లూజివ్నెస్ అనేది. అవునండి. సో అది చేసి చాలామంది భారతీయులను కూడా ఆయన టీంలోకి తీసుకున్నారు. బాగుంది. ఇప్పుడు భారత సంతతి చెందిన ఒక మహిళ కూడా రాష్ట్రపతి కావటం, అంటే ఉపాధ్యక్షుడు కావటం అనేది హ్యారిస్. అవునండి, వైస్ కమలా హ్యారిస్ గారు ఎన్నికయ్యారు. అది ఒక వెల్కమ్ డెవలప్మెంట్ కదా, చాలా వెల్కమ్ డెవలప్మెంట్. అంటే ఇండియన్ అమెరికన్ కన్నా కూడా చాలా స్ట్రాంగ్ ఉమెన్ ఆవిడ. మంచి పదవుల్లో చేసి చాలా, అంటే ఇప్పుడు బైడెన్ ప్రభుత్వం రావడానికి ఆవిడ చాలా హెల్ప్ చేశారు.
ఆవిడ అంటే క్యాంపెయిన్లో ఆవిడ ఇమేజ్ తోడ్పడిందా? చాలా తోడ్పడిందండి. మ్మ్. ఆవిడ బేసిక్గా లా సైడ్ ఉండడము, అటార్నీ జనరల్గా వర్క్ చేయడము, ఆవిడ ఇవన్నీ జరిగినాయి కాబట్టి మంచిగా ముందుకు తీసుకెళ్ళటానికి, అంటే బైడెన్ గారు కూడా ఎన్నికల్లో గెలవడానికి దానికి బాగా హెల్ప్ అయింది. దోహదం చేస్తుంది. అంటే ఇప్పుడు బైడెన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇండియన్స్ మళ్ళీ మొన్న ఒక అమెరికన్ అఫీషియల్ హైదరాబాద్లో మాట్లాడుతూ ఇప్పుడు దాదాపు చాలామంది ఇండియన్స్ అమెరికా పోతున్నారు, దాంట్లో సగం మంది తెలుగు వాళ్ళే ఉన్నారు చదువుకోవడానికి. అది కరెక్టే అది? అవునండి. చాలా సెక్యూర్గా ఫీల్ అవుతున్నారండి ఇప్పుడు. అంటే ప్రస్తుతానికి ఇందాక నేను చెప్పినట్టుగా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఏం చేంజ్ చేయలేదండి. ఉన్న వాటినే స్ట్రీమ్లైన్ చేసుకుంటూ ఈ కోవిడ్ నుంచి ముందుగా మనం బయటపడాలని ఆ వ్యాక్సిన్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారు. మీరు ఇందాక అడిగినట్టు స్టూడెంట్స్ ఎక్కువ వస్తారు, మన వాళ్ళే ఉన్నారు అంటామంటే అది కరెక్టేనండి. తెలుగు వాళ్ళు దాదాపు సగం మంది ఉన్నారు ఇండియన్స్లో. అవునండి, తెలుగు వాళ్ళు సగం మంది ఉన్నారు. స్టూడెంట్స్ కూడా బాగా చదువుకోవడానికి విద్యార్థులు రావడము, వాళ్ళందరూ ప్రతిభావంతులు కావడము, అందుకని ఉద్యోగాలు రావడం వాళ్ళకి. గవర్నమెంట్లో కూడా దాదాపు 56 మంది ఇండియన్స్ ఉన్నారు ఈసారి గవర్నమెంట్లో. అదేనండి, బైడెన్ గవర్నమెంట్లో. అందులో బైడెన్ స్పీచ్ రైటర్ తెలుగువాడు. అవునండి. ఈ తెలంగాణ చెందినవాడు. అవునండి. చాలా మందికి అవకాశం ఇచ్చారు మన వాళ్ళకి. అంటే ఒబామా టైం నుంచి మొదలైంది కదా ఇది ఇండియన్స్కి అవకాశం ఇవ్వటం. ఒబామా టైం నుంచి మొదలైంది. అలాగే అంటే ట్రంప్ టైంలో కూడా బాగానే ఇచ్చారండి. దాదాపు 36 మెంబర్స్ ఉన్నట్ట, 36 ఇండియన్స్ ఉన్నట్ట ట్రంప్ గవర్నమెంట్లో. అవునండి. ట్రంప్ గవర్నమెంట్ ఇప్పుడు 56 ఉన్నారు, ట్రంప్ గవర్నమెంట్లో 36 మెంబర్స్ ఉన్నట్ట. అందరూ ఉన్నారు కానీ బయటికి అంత కనిపించేవారు కాదు, ఎప్పుడు ఆయనే ఎక్కువ మాట్లాడడం అలా జరిగేది. నేను కొంచెం అమెరికన్ పాలిటిక్స్లో కొంచెం పూర్, అంత కాన్సన్ట్రేట్ చేసేదాన్ని కాదు. బట్ నేను పనిచేసే ఫీల్డ్ ఇమిగ్రేషన్, అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్లు చేసుకోవడం, దాని మూలాన నాకు కావాల్సినంత వరకు నేను మొన్న స్వాతి అనే అమ్మాయితో, ఒక సైంటిస్ట్తో, ఒక ఇంజనీర్తో, ఆమె మార్చికి ఒక ఉపగ్రహాన్ని పంపించడంలో హెల్ప్ చేసింది. అవును. షీ డిక్లేర్డ్ టు ది వరల్డ్ దట్ ఇట్ హస్ సేఫ్లీ ల్యాండెడ్. అంటే షీ వాజ్ ఇంజనీర్ ఇన్ చార్జ్ ఆఫ్ ది మిషన్. అవును. ఆవిడతో బైడెన్ మాట్లాడుతూ డోంట్ కిడ్ మీ, యు ఆర్ డూయింగ్ మీ ఫేవర్ బై టాకింగ్ టు మీ. అంటే ఆ అమ్మాయి అంది, నేను ఒక అధ్యక్షుడితో మాట్లాడటం నాకు గొప్పగా ఉంది, విశేషంగా ఉందంటే, నేను మీతో మాట్లాడటం విశేషంగా ఉంది. యువర్ ఇండియన్స్ ఆర్ గ్రేట్ పీపుల్, మై స్పీచ్ రైటర్ ఈజ్ ఇన్ ఇండియన్, మై వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్, ఇండియన్స్ ఆర్ గ్రేట్ అని పోయాడు. అవునండి. అది ఆ ఫీలింగ్ అమెరికాలో జనరల్గా ఉందంటారా? అది ఉందండి. అంటే ఎప్పుడు నాకు తెలిసినంత వరకు మనం వెళ్ళిన వాళ్ళందరం దేంట్లో స్పెషలైజేషనో దాంట్లో అవకాశాలు ఉన్నాయండి. దాంట్లో అవకాశాలు ఉన్నాయి, దాన్ని ఎవరు డిస్టర్బ్ కూడా చెయ్యరు. సో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ప్రస్తుతానికైతే అంత సరిగ్గా సాగుతోంది చక్కగా. ఇప్పుడు జరుగుతున్న ఈ పాండమిక్ సిచ్యువేషన్లో అమెరికా బాగా డిస్టర్బ్ అయింది. దాంట్లో నుంచి బయటికి రావడానికి ఈ వ్యాక్సిన్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయడము, అందరికీ అందుబాటులోకి రావాలని ఒక ఉద్దేశంతో చాలా అగ్రెసివ్గా దాని గురించి వర్క్ చేస్తున్నారండి. మీరు ఇమ్మిగ్రేషన్ లాస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇమ్మిగ్రేషన్ స్టేటస్ మెయింటైన్ చేయడంలో హెల్ప్ చేస్తున్నారు ఇండియన్ అమెరికన్స్కి. మీకు ఎదురయ్యే ఇష్యూస్ ఏంటి? మామూలుగా సాధారణంగా ఇండియన్స్ ఎదుర్కొనే సమస్యలు ఏంటి ఇమ్మిగ్రేషన్ విషయంలో? అంటే రూల్స్ కొత్తగా చేంజ్ చేసేది ఏం లేదండి, ఎప్పుడు ఉన్న రూల్సే ఉన్నాయి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే. ఇందాక నేను చెప్పినట్టు ఎక్కువ మంది రావడం వలన ముఖ్యంగా గ్రీన్ కార్డులు రావడానికి చాలా కాలం పట్టేస్తుందండి. చాలామంది రావడం వలన వాళ్ళు ఎక్కువ కాలం నెంబర్స్, ఒక పర్ కంట్రీ లిమిట్ అని లిమిటెడ్గా ఉంటాయన్నమాట. సో మన కంట్రీకి ఉన్న మన వాళ్ళే, మీరు ఇందాక అన్నట్టు H1 85,000 ఉంటే దాంట్లో దాదాపుగా 60,000 మంది ఇండియన్సే ఉంటారు. అది పర్ కంట్రీ లిమిట్ ఉండే వరకు గ్రీన్ కార్డులు వచ్చే టైం చాలా లేట్ అయిపోతుంది అన్నమాట. చాలా లేట్ అయిపోయి 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. దానికోసం ఇప్పుడు ఈ బైడెన్ ప్రభుత్వంలో తప్పకుండా అది మంచిగా జరుగుతుందని అనుకుంటున్నాం. ఓకే. జనరల్గా ఇండియన్స్ హౌ ఆర్ దే పర్సీవ్డ్ ఇన్ అమెరికా? అంటే ఇండియన్స్ వచ్చి రాగానే కారు కొంటారు, ఇల్లు కొంటారు, డబ్బు సంపాదిస్తారు, లోకల్ అమెరికన్స్ కంటే ఎక్కువ రిచ్గా ఉంటారు. దే ఎగ్జిబిట్ దేర్ రిచ్నెస్, దేర్ వెల్త్ అనే ఒక అభిప్రాయం ఉంది, అది నిజమేనా?
అది కాదని అనుకుంటున్నానండి. ఎందుకంటే కాకపోతే చేసే ప్రొఫెషన్స్ అట్లాంటివి కదా! లిమిటెడ్ ప్రొఫెషన్స్‌లో మన వాళ్ళు ఉంటారు ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ ఉన్నారనుకోండి. వాళ్ళది హై ఎండ్ ప్రొఫెషను 24/7 వర్క్ చేయాలి వాళ్ళు. సో, వాళ్ళకేంటంటే కార్ తీసుకోవాలి, ఎళ్ళాలి లేకపోతే జరగదు. అవును. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ వాళ్ళున్నారు. హార్డ్ ఈజ్ మినిమం నీడ్. అన్నీ కూడానండి. ఇప్పుడు ఒక ప్రొఫెషన్ అంటే ప్రతి దాంట్లోనూ ఇండియన్స్ మేజర్ రోల్ ప్లే చేయరు కదా! ఇప్పుడు డాక్టర్స్ కానియండి, మేజర్‌గా మన సాఫ్ట్‌వేర్ వాళ్ళండి. సాఫ్ట్‌వేర్ వాళ్ళు ఎక్కువ ఉంటారు అక్కడ. అవును. అందుకని సాఫ్ట్‌వేర్‌లో ఉండడం మూలాన వాళ్ళకి 24/7 చాలా వరకు వర్క్ చేస్తూనే ఉంటారు. సపోర్ట్ చేస్తూ ఉంటారు. అది సాలరీస్ అవి కూడా చూసుకుంటే ప్రొఫెషన్‌ని బట్టి ఉంటాయి గదా! అవును. అప్పుడు అందరూ అంటే ఆర్ లోకల్ అమెరికన్స్ ఎస్పెషల్లీ వైట్ అమెరికన్స్ ఆర్ ఎన్వియస్ ఆఫ్ ఇండియన్స్ దేర్. అది నేను అనుకోనండి అలా అని. ఎందుకంటే నేను 22 ఇయర్స్‌గా అక్కడ ఉన్నాను. నేను ఎప్పుడూ ఏది ఫేస్ చేయలేదు అలాగా. యూ మీట్ అమెరికన్స్ రెగ్యులర్లీ. కలుస్తూనే ఉంటామండి రెగ్యులర్‌గా. నాకెప్పుడూ అలా అనిపించలేదు. ఇప్పుడు నేను ఎక్కడ ఏ ఎప్పుడు మిమ్మల్ని చూసి వాళ్ళు అసూయపడుతున్నట్టు కానీ లేకపోతే డిస్క్రిమినేట్ చేయడం కానీ. నా నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నేను ఎప్పుడు ఎక్కడ ఏం అలాంటివి ఫేస్ చేయలేదండి. ఉండేది కూడా ఎవరైనా ఫేస్ చేసిన వాళ్ళు మీతో షేర్ చేసుకున్నారా ఏమైనా? చాలా తక్కువండి. చాలా తక్కువ. అంటే అసలు ఇప్పుడు మేము ప్రస్తుతం నేనుండేది న్యూ జెర్సీలో ఉంటాను. సో, న్యూ జెర్సీలో చాలా వరకు ఇండియన్సే ఉంటారు. అందుకని అంత ఎక్కువగా అట్లాంటి భయాలు కూడా ఎప్పుడు చూడలేదు. ఏమన్నా ఉన్నా చక్కగా మాట్లాడుకుంటాము. అన్నీ క్లియర్ చేసుకుంటూ ఉంటామండి. పెద్ద ఇబ్బందులైతే ఏం పడలేదండి ఎప్పుడు కూడా. మీరు ఇమ్మిగ్రేషన్ ఇష్యూస్లో మీకు ఎదురైన టఫ్ ఇష్యూ ఏంటి? సవాల్ ఏంటి? ఇమ్మిగ్రేషన్లో మీరు చాలా కాలంగా పనిచేశారు. ఒక కంపెనీ లా కంపెనీ కూడా పనిచేశారు. అంటే బేసిక్‌గా ఏం ఏం జరుగుతుందంటేనండి, ఇప్పుడు ఈ రూల్స్ చేంజ్ అయినప్పుడు ఇబ్బంది పడతారండి అందరూ. రూల్స్ తెలియక. తెలీక తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి అక్కడ. మనం ఫస్ట్ వెళ్ళేటప్పుడు అమెరికాలో ఏంటంటే ఇమిగ్రేషన్ చాలా ఇంపార్టెంట్. అది అందరూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు ఏ స్టేటస్‌లో వస్తున్నారు, దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, దానికి సంబంధించిన రూల్స్ అవన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట. తెలుసుకొని ఉండడం చాలా ముఖ్యం. అది తెలుసుకొని ఉంటే ఆటోమేటిక్‌గా అటార్నీస్ ఉంటారు. అందరు హెల్ప్ చేస్తారండి. అది పెద్ద కష్టమైన పని కాదు. ఓన్లీ మనం ఆ రూల్స్‌ని ఫాలో అవ్వడమే చాలా ఇంపార్టెంట్ అనమాట. ట్రంప్ హయాంలో నాకు తెలిసి చాలామంది అక్కడి నుంచి వచ్చేసారు. అక్కడ కొంత ఉంటాం ఇష్టం లేక వీఆర్ ట్రీటెడ్ యాజ్ సెకండ్ రేట్ సిటిజన్స్ అనే అభిప్రాయం కొంతమంది కలిసి కొంతమంది వచ్చేసారు. మళ్ళీ బైడెన్ వచ్చిన తర్వాత మళ్ళీ పోవడం ప్రారంభించారు. వాట్ ఈజ్ యువర్ అడ్వైస్ టు ఇండియన్స్ హూ వాంట్ టు గో టు అమెరికా ఫర్ స్టడీస్ ఆర్ టు సెటిల్ డౌన్? అది అంటే ట్రంప్ ప్రభుత్వంలో కొంచెం డిస్టర్బెన్స్ జరగడం అయితే జరిగిందండి. అది ఏంటంటే అదే ఇట్లా లోకల్ వాళ్ళకే ఇవ్వాలి అని, లోకల్ వాళ్ళకి ఇవ్వాలని తప్పకుండా అందరం ఒప్పుకుంటాము. కానీ ఆ రూల్స్‌ని ఆయన ఇంప్లిమెంట్ చేయటంలో కొంచెం కరెక్ట్‌గా జరగలేదు అనేది అందరూ అనడం అనమాట. దాంతో బాగా ఇబ్బంది పడ్డారండి అందరూ. అంటే ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి 10, 15 ఏళ్ల నుంచి ఉన్నవాళ్ళు కూడా అసలు ఆహ్, హ్మ్, ఒక సంవత్సరం పాటే వాళ్ళకి ఎక్స్‌టెన్షన్‌లు రావడము, వాళ్ళ పిల్లలు కాలేజీలకెళ్ళడం అక్కడ, ఇవన్నీ అనమాట. అట్లా ఇబ్బందులు పడ్డారండి అందరూ చాలా. అంటే వైఫ్ పని చేయకూడదు, వైఫ్ అండ్ హస్బెండ్ పని చేయకూడదని అది హెచ్4లో వస్తే డిపెండెంట్ వీసాలో వస్తే వర్క్ పర్మిట్ ఉంటే ఆ వర్క్ పర్మిట్లు తీసేస్తామనడం. ముఖ్యంగా బాగా ఆ టైంలో చాలామంది ఇబ్బందులు పడిందేంటంటే వీసా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇప్పుడు ఈ కోవిడ్ మూలాన వీసా ఇవ్వము అని చెప్పి రెస్ట్రిక్షన్స్ పెట్టారండి. అది బాగా ఇబ్బంది పడ్డారండి. దాంతోటి చాలామంది ఇబ్బంది పడ్డారు. మీకు అదర్వైజ్ అమెరికాలో ఇండియన్ అమెరికన్స్తో రిలేషన్షిప్స్ ఎట్లా ఉంటాయి? మీరు ముఖ్యంగా తెలుగు వాళ్ళతో డీల్ చేస్తారా? మీరు తమిళియన్స్, గుజరాతీస్ వాళ్ళు కూడా మీతో వర్క్ చేస్తారా వాళ్ళు? అందరూ ఇండియన్స్ అంటే ఇంక అందరూ వర్క్ చేస్తారండి కలిసి. తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు, గుజరాతీస్, తమిళియన్స్ ఏ లాంగ్వేజ్ బ్యారియర్ ఏం లేదు. మంచిగా కలిసి పనిచేస్తారు అందరూ. గుజరాతీస్ తర్వాత తెలుగు వాళ్ళు నాకు ఎక్కువ ప్రెజెన్స్. అవునండి. గుజరాతీస్ నెంబర్ 1. గుజరాతీస్ నెంబర్ 1గా కనిపిస్తారు అక్కడ. పంజాబీస్ కూడా కనిపిస్తారండి. అంటే సర్దార్దీస్ టర్బన్ ఉంటారా? ఉంటారండి. సర్దార్దీస్ బాగానే ఉంటారు. వాళ్ళకి అక్కడ ఇవి ఉన్నాయండి, గురుద్వారాలు ఉన్నాయి. మనకి విపరీతంగా టెంపుల్స్ ఉన్నాయి. చాలా టెంపుల్స్ కట్టారు మనకి. అంటే ఇంకా ఇండియాలోనే ఉన్నట్టే ఉంటుందండి. మిస్ అవ్వమేమి, చాలా బాగుంటుంది. అది మిస్ అవ్వడం అనేది జరగదు. ఇప్పుడు ఇంకా కూడా బాగా డెవలప్ అయింది. ఇప్పుడు చాలా ఇక్కడి నుంచి అన్నీ రావడం అక్కడికి. మీరు ఇందాక అడిగినట్టు వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు అని అంటే, అన్నీ చూసుకుంటే తప్పకుండా రావచ్చండి అమెరికాకి. అన్నీ జాగ్రత్తగా చూసుకొని
వాళ్ళ పరిధులు చూసుకొని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ చదువుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి, అందరూ తప్పకుండా రావచ్చండి. చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలామంది అక్కడే ఉద్యోగాలు కూడా సంపాదించుకుంటున్నారు, స్థిరపడుతున్నారు కూడా కదా. అవునండి, ఇప్పుడు స్కూల్కి వెళ్ళి అక్కడ కాలేజ్కి వెళ్ళినప్పుడు తప్పకుండా వాళ్ళకి అవకాశాలు వస్తాయండి. వాళ్ళకు 3 ఇయర్స్ వీసాలో వర్క్ వీసా ఇస్తారు అవును. కాలేజ్ అయిపోగానే. ఉమ్. ఆ 3 సంవత్సరాల్లో వాళ్ళు చక్కగా వర్క్ చేసుకోవచ్చు. వర్క్ చేసుకొని దాన్ని అది అయిపోయే లోపల మళ్ళీ H1B కావాలంటే దానికి అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళు చాలా వరకు అందరూ కంప్యూటర్ సైన్స్లు చదువుకోవడానికే వస్తారు కాబట్టి సాఫ్ట్వేర్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎప్పుడూ అవకాశాలు పెరుగుతూనే ఉంటాయి కాబట్టి మన పిల్లలు వచ్చిన వాళ్ళు ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా మిగతావన్నీ వాళ్ళు బాగానే చేసుకుంటూ ఉంటారు. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడే నేను ఇందాక మీరు నన్ను ఇంట్రడక్షన్లో చెప్పినట్టు నేను తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికాలో అవును. గత 16 సంవత్సరాలుగా మెంబర్గా ఉండి నాకు తోచిన సేవ నేను చేస్తున్నానండి. అట్లా వాట్ కైండ్ ఆఫ్ సర్వీస్? ఫస్ట్ నేను స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు ఇమిగ్రేషన్ కోఆర్డినేటర్గా జాయిన్ అయ్యానండి. ఒక 6 సంవత్సరాలు ఇమిగ్రేషన్ కోఆర్డినేటర్గా వర్క్ చేశాను అక్కడ. అప్పుడు ఆ ఇమిగ్రేషన్ కోఆర్డినేటర్గా ఉన్నప్పుడే నేను లా ఫామ్లో వర్క్ చేసేదాన్ని. నాకు దాని వలన నాకు లా ఫామ్లో ఆ ప్రొఫెషన్ అదే కాబట్టి నాకున్న అటార్నీలు అందరూ కలిసి హెల్ప్ చేయడానికి అవకాశం బాగా దొరికిందనమాట. దాని తర్వాత నేను మళ్ళీ లోకల్గా న్యూజెర్సీ రీజనల్ కోఆర్డినేటర్గా వర్క్ చేశాను. తర్వాత ఉమెన్ కోఆర్డినేటర్గా వర్క్ చేశానండి. దాని తర్వాత ఇప్పుడు కరెంట్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్నాను. 19 అంటే 2019 2021 వరకు. అండ్ యూఆర్ ఆల్సో మెంబర్ ఆఫ్ బోర్డు కదా. ఇప్పుడు 21 to 25 4 ఇయర్స్కి నేను బోర్డు మెంబర్గా, ఎంతమంది ఉంటారు బోర్డులో? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఎన్నికయ్యాను. ఎంతమంది ఉంటారు? 7 ఉంటారండి. 7. అయితే ఇప్పుడు ప్రజెంట్గా ఒక 3కి ఎలక్షన్కి వచ్చింది. దాంట్లో రెండు మందికి మళ్ళీ ఎలక్షన్కి వెళ్తున్నారు, ఇప్పుడు పోటీకి వెళ్తున్నారు. బట్ నన్ను మాత్రం అందరూ కలిసి యునానిమస్గా ఎలక్ట్ చేసుకున్నారండి. ఎలక్ట్ చేసుకొని చాలా రోజుల నుంచి ఉన్నాను నేను, అందరికీ కావాల్సిందాన్ని అని చెప్పి పోటీలో ఉన్న 2 వర్గాల వాళ్ళు కూడా యునానిమస్గా పోటీ వద్దు ఈ పొజిషన్కి అని చెప్పి నాకు ఆల్రెడీ ఆ పొజిషన్ ఇచ్చి నన్ను. ఓకే. ఇప్పుడు తెలుగు వాళ్ళు అక్కడ సెటిల్ అయిన తర్వాత చాలామంది ఇక్కడికి డబ్బు పంపించడం, ఇక్కడ పిల్లల్ని చదివించడం, లేకపోతే ఇక్కడ తల్లిదండ్రులు సాయం చేయడం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా మామూలు టీచర్గా పనిచేసే వాళ్ళు కూడా అక్కడ అమెరికా వెళ్ళి 2 నెలలు 3 నెలలు ఉండి వస్తున్నారు. అంటే అమెరికా పట్ల ఎక్కువ మా మీడియాలో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ న్యూస్ తర్వాత అమెరికా న్యూస్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. చాలామంది ఉన్నారు కాబట్టి ఇక్కడ అమెరికా వాళ్ళు ఉన్నారు. మన అతను కూడా అది మన అమెరికన్ ఎంబసీ రిప్రజెంటేటివ్ కూడా చెప్పిందంటే ఎవ్రీ 20% ఆఫ్ ది హౌస్ హోల్డ్స్ ఆఫ్ దట్ చిల్డ్రన్ ఇన్ అమెరికా అన్నాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న కుటుంబాల్లో 20% కుటుంబాలకి అక్కడ ఎవరో ఒకరు ఉన్నారు, ప్రతినిధులు ఉన్నారు. అంటే అమెరికాకి ఇండియాకి మధ్య రిలేషన్ బాగా ప్రగాఢంగా బలోపేతం అవుతుంది కదా. అది ఫస్ట్ నుంచి ఉందండి, ఇప్పుడు ఇంకా చాలా బలోపేతం అవుతుందండి. ఎందుకంటే అక్కడ పేరెంట్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ పేరెంట్స్ ఉన్నప్పుడు అక్కడ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు డబ్బులు పంపించడము, ఇక్కడ అన్ని సౌకర్యాలు చేయడము, అప్పుడు ట్రేడ్ కూడా జరుగుతుంది కదండి. చాలా నిత్యావసర వస్తువులు అన్నీ పంపించడము, ఈ కొరియర్లు ఇంప్రూవ్ అయిపోయినాయి, ఇప్పుడు ఆన్లైన్ ఎక్కువైపోయింది పాండమిక్ మూలాన. దాంట్లో సో అంటే పూర్తిగా ఇండియాలో ఉన్నట్టే ఉంటుందండి అమెరికాలో కూడా. ఇప్పుడు మేము ఉండే ప్రదేశాలు అయితే మరి న్యూజెర్సీ, కాలిఫోర్నియా డిపార్ట్మెంటల్ స్టోర్స్ కూడా అంత ఇండియన్ అన్ని. పాండమిక్లో అసలు ఆల్మోస్ట్ ఎవ్రీడే గ్రోసరీ వాళ్ళు అందరినీ అడిగి ఇంటికి తీసుకొచ్చి మరీ సప్లై చేశారండి. ఏం మిస్ అవ్వలేదు ఎవరు, ఏమి కూడా బాగా జరిగిందంతా. అంటే నెక్స్ట్ జనరేషన్లో ఇక్కడ అమెరికాలో పోయి సెటిల్ అవుతారు, అక్కడ మళ్ళీ పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ అవుతారు. వాళ్ళల్లో కొద్దిగా ఇండియా పట్ల కొద్దిగా దూరమైన భావన ఉంటుందా, లేకపోతే ఇండియా పట్ల అపేక్ష ఉంటుందా, లేకపోతే ఇండిఫరెంట్గా ఉంటారా? మంచి క్వశ్చన్ అండి అది. అంటే పిల్లలు మిస్ అవుతారండి డెఫినెట్గా, కానీ నలిగిపోతారండి అందరి మధ్యన. అటు అమెరికన్స్ లాగా ఉండలేరు, ఇటు ఇండియన్స్ లాగా ఉండలేరు. ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ ఏమో ఇండియన్స్ లాగా ఉంటారు, పిల్లలకేమో స్కూల్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ కల్చర్స్ కలుస్తాయి, అప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు. కొంచెం పెరుగుతూ ఉన్న కొద్దికి వాళ్ళు కలిసిపోతారండి. స్కూల్ టైంలో ఒక 10-12 ఏళ్ల వరకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. వాళ్ళు స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోమంటారు, ఇంటికి వచ్చినప్పుడు తెలుగు నేర్చుకోమంటాం, మనం మ్యూజిక్ నేర్చుకోమంటాము. స్కూల్లో ఇంగ్లీష్ మ్యూజిక్ నేర్పిస్తారు.
మనమేమో ఇక్కడ మనం తెలుగు మ్యూజిక్ నేర్పిస్తాం. అవును. వాటితో కొంచెం ఇబ్బందులు పడతారు పిల్లలు. బట్ స్లోగా ఒక 10-12 ఇయర్స్ తర్వాత సెట్ అయిపోతారు. ఇప్పుడు తాజా లెక్కల ప్రకారం 30 లక్షల మంది ఇండియన్స్ అమెరికాలో ఉన్నారని, అవునండి. అంటే 1% ఆఫ్ అమెరికన్ పాపులేషన్. అవును, 30 లక్షల మందిలో ఒక 10 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉంటారా? ఉంటారండి. ఇంకా ఎక్కువే ఉంటారండి. ఇంకా ఎక్కువే ఉంటారు. ఇప్పుడు మన బైడెన్ అన్నాడు యూఆర్ టేకింగ్ ఓవర్ ఇన్ అమెరికా అని, ఇండియన్స్ ఆర్ టేకింగ్ ఓవర్ అమెరికా అని. అవును. ఇప్పుడు మొన్న ఎలక్షన్ టైంలో పనిచేసిన వాళ్ళు కూడా. మాకు అది బ్యాలెట్ పేపర్ పంపించారు కదండి. దాంట్లో అన్ని ఇండియన్ లాంగ్వేజెస్లో రాసి పంపించారండి బ్యాలెట్ పేపర్. తెలుగు కూడా ఉంది దాంట్లో. తెలుగు కూడా పబ్లిష్ చేశారు. చాలా ఆశ్చర్యం వేసింది చూడంగానే అది. ఎందుకంటే అక్కడ న్యూజెర్సీలో చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. సెన్సస్ ప్రకారం ఇఫ్ దే హ్యావ్ ఇమిగ్రెంట్ పాపులేషన్ మోర్ దాన్ 50% ఎనీ లాంగ్వేజ్ వాళ్ళ పబ్లిష్ చేయాలంట. అట్లా పబ్లిష్ చేసి ఇచ్చారనమాట. చాలా విచిత్రం వేసింది. ఇప్పుడున్న పరిస్థితులు అంటే నేను అనుకోవడం, పాపం ట్రంప్ టైంలో కోవిడ్ ఒకటి బాగా ఇబ్బంది పెట్టింది. ప్లస్ దాని మూలాన ఆయన చాలా స్ట్రిక్ట్ రూల్స్, ట్రావెల్ రూల్స్ తీసుకొచ్చారు. అన్నీ కలిసి కొంచెం ఇబ్బందులు. మీరేమైనా జనరల్గా అమెరికా రావాలనుకునే వాళ్ళకి మెసేజ్ ఏమైనా ఇస్తారా? అమెరికా అంటే ఇప్పుడు ప్రపంచంలో అన్ని ప్లేసెస్కి వెళ్తున్నారు కదండి. అన్ని ప్లేసెస్కి వెళ్తున్నారు అందరూ. ముఖ్యంగా అమెరికా రావాలి అని అనుకుంటే నేను ఇందాక చెప్పినట్టు మళ్ళీ అదే చెప్తానండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చక్కగా కనుక్కొని రావాలి. అది ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారో తెలుసుకొని దాని ప్రకారం మీరు అమెరికాకు వస్తే చాలా బాగుంటుంది.